అన్నమాట ఇది ప్రభుత్వాలు అంకమరావు గారు వెంకటరమణ గారు వచ్చారు. వెంకటరమణ గారితో కన్క్లూజన్ పాయింట్ తీసుకున్నారు. వెంకటరమణ గారు ఎట్లా స్పందిస్తారు? అంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల హయాం లోపట కేవలం విశాఖపట్నాన్ని భూదందాలకు భూ సెటిల్మెంట్లకు ఉపయోగించారని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆరోపించారు. ఎందుకు విశాఖపట్నం పట్ల నిర్లక్ష్యం ఎందుకు వహించారు? కన్క్లూజన్ పాయింట్లు చెప్పండి వెంకటరమణ గారు. సార్, ఈరోజు చెప్తున్నాను, విశాఖపట్నం మీద కాదు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 ఏళ్ళు పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత జగన్నామ స్మరణతో ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు తప్ప కానీ ఈరోజు రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన పరిశీలించట్లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సుమారుగా 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోతే 3 ఏళ్ల కాలంలో మేము అభివృద్ధి అనేది ఈరోజు ప్రపంచ దేశానికే తలమార్గంగా ఉన్న ప్రాంతాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడు, పనులు చేసి చూపిస్తాడు. అది చేతకాక 24 గంటలు ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి భూదందాలు ఏమండి. నిన్న కాకట మొన్న ఎవరైతే ఉన్నారో ఏదైతే ఉందో గీతం కాలేజీలో సుమారుగా 50 ఎకరాలు ల్యాండ్ని అప్పనంగా దోచుకుంటే దాన్ని మాట్లాడరా? అది తెలియదా? ఎవరికంటే పువ్వులు పెడదాం అనుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సౌమ్యులు, సౌభ్రాతృత్వం ఉన్న వ్యక్తులు, విశాఖపట్నం ప్రజలు భయభ్రాంతులకు రాజధాని వస్తే ఇక్కడ రౌడీలు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, విశాఖపట్నం కలుషితం అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి మీద అపోహలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ రోజు మూలపట్నం పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు, అదేవిధంగా చూస్తే ఉద్దానం ప్రాజెక్టు, చెప్పుకోలేక ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే భూదందాలు ఎవడయ్యా మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు వరకు మీరు పట్టుకోండి. 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, పట్టుకొని ఇచ్చండి, జనాల్లో చూపించండి. చేతకాక ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏంటండి పరిపాలన చేతకాక ఇదేంటే ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి జనాలు చూస్తుంటారు అనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు ఎటువంటి చేయలేక ఈరోజు సుమారుగా పరిశ్రమలు రావాలంటే ఎవరికైనా పెడతాను దండుపేలం బ్యాచ్లే వచ్చి దౌర్జన్యం చేసి ఎవరు చేస్తున్నారు? అధికారులు కూడా భయపెడుతున్నారు. మీరు అధికారులు కూడా భయపెడుతున్నారు. ఈరోజు ఎక్కడైనా చెరువులు కబ్జాలు, భూ కబ్జాలు అవుతున్నాయి. మేము వెళ్ళి కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓ రావడానికి భయపడుతుండో మీరు చేసిన పని. ఎంఆర్ఓ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి ఇంకా చేస్తున్నారు. ఎవరికైనా ఈ రోజు ఏమనుకుంటున్నారు? ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడైనా సరే భయభ్రాంతులకు గురవుతారు. విశాఖపట్నం మీద ప్రభుత్వంలో వీళ్ళందరూ కూడా చేతకాక ఇప్పటికీ కూడా సమాధానం చెప్పలేరు. ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, గొడ్డల పార్టీ భావనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి పార్టీ పెట్టుకోలేక అప్పనంగా ఈ రోజు అధికారాన్ని చేపట్టిన వ్యక్తి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత ఎక్కడ ఉందండి? ఈ రోజు ఇప్పుడే చెప్తున్నారు మీ అందరూ కూడా జనసేనలో సామాజిక సమీకరణ ఏంటండి? లింగమనేని రమేష్ ఆయన గెస్ట్ హౌస్ ఇస్తే సామాజిక సమీకరణ అంటే ఒక ఎస్సీకో, బీసీకో, ఒక మైనార్టీకో చూద్దాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. గొల్లా బాబురావు వ్యక్తి ఓ సామాన్య దళితుడికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు డబ్బులు లేకుండా. మీరు చేసేది ఏంటి? ఈ రోజు వరకు కూడా భాస్కర్, ఒక లింగమనేని రమేష్ ఈ రోజు ఈ పార్టీలో కూడా సరే మీరు విశాఖ ప్రజల మీద విషం చెల్లి ఇక్కడ ఉన్న రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందకుండా ఒక కమ్మ రాజధాని, ఒక కుల రాజధాని నిర్మించుకోవాలనుకుంటే ఒక కులానికి పరిమితమైన మొత్తం ప్రాంతాలను మళ్ళీ వచ్చి రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఏర్పాటు ఉద్యమాలు. ఎందుకంటే ఈ రోజు వెంకటరమణ గారు థ్యాంక్ యూ, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ.